ఉన్నారు. ఎక్కువ మంది భారతదేశంలో పేదరికం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ఎవరిని మతం మార్చాలనే ఉద్దేశం అయితే మాకు కాదు. మేము లెటర్స్ పెట్టడం వలన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలి. మేము సౌండ్ పొల్యూషన్ చేయడం లేదు, మా దగ్గర మైకులు లేవు. అట్లని ఎవరికి ప్లకార్డులో మేము బ్రోచర్స్ పాంప్లెట్లు కానీ పంచం, ఎవరిని మతం మారమని చెప్పం. ఇక్కడ ప్లకార్డు పట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రతి మనిషి ద్వారా సాక్ష్యం ఇప్పిస్తున్నాం. వారు చదువుకుని మనసులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇది బైబిల్ ప్రకారం ఒక బృహత్తర కార్యక్రమం. రేపు యేసుక్రీస్తు దేవుడని అంతిమ దినాన తీర్పు రోజున నాకెవరో చెప్పలేదు అని ఆ వ్యక్తి పలకకూడదు. ప్రతి నాలుకగా యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో డిజైన్ చేయబడింది. ఇది చాలా మంది క్రైస్తవులు కూడా అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. ఈ చదివిన ప్రతి ఒక్కడు కూడా యేసు గురించి నాకు చెప్పలేదని అంతిమ దినాన తీర్పు రోజున మాట్లాడకూడదు. కారణం ఏంటంటే ఆ రోజు తీర్పు దినాన ఈ సర్వసృష్టి భూమి ఆకాశాలు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయి. ఆ సమయంలో ప్లకార్డు పట్టుకున్న నేను కూడా నేరస్థాపన చేయవలసిన వాడనై ఉన్నాను. ఆ బోన్లో ఇతను చదువుకున్నాడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని నేను చెప్పాను అని నమ్మలేదని ఆ రోజున తీర్పులో చెప్పడానికి వీలుగా ప్రతి మనిషి ద్వారా నాలుగుతో నోటితో ఇది ఒప్పించడం కార్యక్రమం జరుగుతుంది. మేము ఎవరికి కూడా వినిపించము. వినటం వలన ఉపయోగం ఏమి లేదు. నోటితో ఒప్పుకొనడం వలన మాత్రమే రక్షణ మార్గం దొరుకుతుంది. ఎవరికి వారే అక్కడ మనసులో విశ్వసించేదే తప్ప